చేస్తున్నాము. ఈ నిమజ్జనము మేము ఇంట్లోనే చేస్తున్నానండి. అంటే బకెట్‌లో నీళ్లు పోసి అందులో నిమజ్జనం చేసి అప్పుడు ఆ నీళ్ళని ఆ మట్టిని నేను మొక్కలకి వేసుకుంటాను. ఇది మట్టి వినాయకుడు కాబట్టి మనం అలా కూడా చేసుకోవచ్చు, తప్పేం లేదు. చూడండి గణపతి ఎంత అందంగా ఉన్నారో కదా! నాకైతే అస్సలు నిమజ్జనం చేయబుద్ధి కాలేదు. కానీ గణపతిని వాళ్ళ మమ్మీ దగ్గరికి, అమ్మ దగ్గరికి పంపించాలి కదా! అది మన బాధ్యత. మన దగ్గర ఉన్నన్ని రోజులు ఉన్నారు. ఇప్పుడు తను వాళ్ళ మదర్ దగ్గరికి మనం పంపించాలి కదా! చెప్పండి గణపతి బప్పా మోరియా. ఇప్పుడు నేను మేడ మీదకి తీసుకెళ్ళి ఈ నిమజ్జనం ఇంట్లో ఎలా చేయాలన్నది నేను చెప్తానండి. ఫస్ట్ మనం ఒక బకెట్ తీసుకుని దానికి చక్కగా పసుపు రాసి బొట్టులు పెట్టుకోవాలి. బొట్టులు పెట్టుకున్న తర్వాత ఆ నీటిలోకి కావలసినవి ఏమంటే పసుపు, కుంకుమ, అక్షింతలు, కొంచెం మనకి గంగా వాటర్ ఉంటుంది కదా, గంగ నీళ్ళు తెచ్చుకుంటాం కదా, అవి కూడా పోసుకుంటామండి. ఈ విధంగా మనం పసుపు, కుంకుమ, అక్షింతలు వేసేసుకొని దాంట్లో కొంచెం 3-4 చుక్కలు మనం గంగ నీళ్ళు పోసుకున్నామంటే ఆ వాటర్ అంతా మనకి గంగ నీళ్ళతో సమానం అన్నమాట. అంటే మనం గణపతిని ఆ గంగ నీళ్ళలో కలిపి గంగమ్మ ఒడికి గణపతిని మనం చేరుస్తున్నట్టు. ఈ విధంగా వేసుకున్న తర్వాత తూర్పు వైపుకి నుంచుని మనం నిమజ్జనం చేయాలండి. ఈ విధంగా వాటర్లో పెట్టేస్తే మట్టి వినాయకుడు కదా, పొద్దున కల్లా కరిగిపోతుంది. మా గణపతి బప్ప ఎంత బాగున్నారో కదా! నాకైతే చాలా నచ్చారండి. నిమజ్జనం చేయాలంటే మనసొప్పలేదు, కానీ తప్పదు కదా, చెయ్యాలి. చక్కగా వాటర్ పోస్తుంటే ఆ నీళ్ళల్లో స్నానం చేస్తూ గణపతి ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యి ఉంటారో నాకు అనిపించింది. నేను చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యానండి. ఇలా చేసుకున్న తర్వాత మనము నైట్ అంతా అలానే వదిలిపెట్టేస్తే పొద్దున్నకి వాటర్లోకి మొత్తం కరిగిపోయి మట్టి వచ్చేస్తుంది. దాన్ని చక్కగా మనం ఆ మట్టిని ఆ నీళ్ళని మొక్కలకి పోసుకోవచ్చు, తప్పేం లేదండి, అలా చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇలానే మా వినాయకుడిని నిమజ్జనం చేసుకున్నాను.